life తికమక పటాసు పిల్ల. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ విసెల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అయితే చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ కూడా మీకు ఏమి కూడా టచ్ చేయమాకండి. కరెక్ట్గా చూడండి, ఇక్కడ 5 సెకండ్స్ కానుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసాక చూడండి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి, మీరు ఒక ఫోటో తీసుకోండి. ఎక్కడ నుండంటే మీకు చూడండి, కరెక్ట్గా 5.5 సెకండ్ల కానుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ చేసేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. చూడండి, ఇలా మీకు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, లిరిక్స్ కూడా మనం ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇచ్చాము. ఆల్రెడీ మీకు బీట్ మార్క్ కూడా లిరిక్స్ ముందే యాడ్ చేసి ఉంచాను. ఒకవేళ చేయకపోతే మాత్రం, ఒకవేళ నేను మర్చిపోతే మీరు సేమ్ యాస్టేజ్గా ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీరు సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను కదా. ముందు లిరిక్స్కి అనేది మనం అప్లై చేద్దాం. చూడండి, ఈ లిరిక్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్లోకి వచ్చేద్దాం. బీట్ మార్క్లోకి వచ్చాక చూడండి, ఇక్కడ మనం లిరిక్స్ ఇచ్చానన్నా కదా, ఈ లిరిక్స్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ కూడా మీరు యాడ్ చేసుకోండి అనమాట లిరిక్స్కి. నేనైతే ముందే ఇచ్చాను కాబట్టి మీకు ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటికి ఇవ్వకపోతే మాత్రం మీరు ఇలా అప్లై చేసుకోండి అనమాట. చూడండి, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఫొటోస్ ఇచ్చాను. ఈ 2 ఫొటోస్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది నేను అప్లై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఎక్కడైతే మనం ఫొటోస్ యాడ్ చేసామో అక్కడ నుండి మనం ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. చేశాక చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా ఇచ్చేయండి. చూడండి, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. మళ్ళీ నెక్స్ట్ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి ఒక్కొక్క ఫోటో వదిలేసుకుంటే నెక్స్ట్ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. ఇలా కాపీ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక చూడండి, మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేద్దాం. చూడండి, ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోకి మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. సింపుల్గా ఏం లేదండి, మీకు షార్ట్ కట్లో కూడా చెప్పేస్తున్నా. చూడండి, ఎక్కడైతే వదిలేసిన ఫోటోకి పేస్ట్ చేసేయడం. మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ వదిలేసాం, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫోటోలు సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. వదిలేసిన ఫోటోలకు మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అని మాత్రం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇలా సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేయడం,
ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేయడం అనమాట. సింపుల్గా చూడండి, ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే ఇలా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఎఫెక్ట్లు మనం అప్లై చేసాము. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.